సీఎం రేవంత్ కి కౌంటర్ ఇస్తూనే ఒక సవాల్ కూడా విసిరారు హరీష్ రావు. 2034 దాకా అధికారంలో ఉంటాం అనడం కాదు, దమ్ముంటే వెంటనే అసెంబ్లీని రద్దు చేయండి అన్నారు హరీష్ రావు. అసెంబ్లీని రద్దు చేసి ప్రజల్లోకి వెళదాం, ఎవరి సత్తా ఏంటో ఇప్పుడే తెలిసిపోతుంది అన్నారు హరీష్ రావు. గెలుస్తామన్న నమ్మకం ఉంటే ఎన్నికలకు రావాలని, రేవంత్ నిద్రలోనూ కేసీఆర్ నే కలవరిస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ సీఎం కావడం పక్కా అన్నారు హరీష్ రావు. 2034లో కూడా మేమే గెలుస్తాం, 28లో కూడా మేమే గెలుస్తాం. 2028 నుంచి 34 దాకా వీళ్ళే ఉంటారట. నీకు అంత ధైర్యం ఉంటే దమ్ముంటే అసెంబ్లీ రద్దు చెయ్యి. అప్పటిదాకా ఎందుకు ఇప్పుడే తెలుసుకుందాంప. నువ్వు గెలుతానంత దమ్మున్నది కదా, నువ్వు పని చేసినట్టు కదా. 2028 దాకా ఎందుకు, ఇప్పుడే రాజీనామా చేద్దాం. పట్టి అందరం అసెంబ్లీ రద్దు చేయి, ప్రజలకు పోదాం. ఇవ్వడేందో ఇదో అదో ఏదో ఒకటి తెలుసుకుందాంప. ఊకే నువ్వన్నా నేనన్నా నువ్వు గెలుతా ఎందుకు, పోదాంపా ప్రజలకు ఇప్పుడే పోదాంపా. అసెంబ్లీ రద్దు చేసి అసెంబ్లీకి పోదాంపా. అవి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు. 2034 దాకా అధికారంలో ఉంటామని చెప్పడం కాదు, దమ్ముంటే వెంటనే అసెంబ్లీని రద్దు చేయండి, రద్దు చేసి ప్రజల్లోకి వెళదాం, ఎవరి సత్తా ఏంటో ఇప్పుడే తెలుసుకుందాం అంటూ సవాల్ చేశారు ఆయన. గెలుస్తామన్న నమ్మకం ఉంటే ఎన్నికలకు రావాలని, రేవంత్ నిద్రలో కూడా కేసీఆర్ నే కలవరిస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ సీఎం కావడం పక్కా అన్నారు హరీష్ రావు. 2034లో కూడా మేమే గెలుస్తాం, 28లో కూడా మేమే గెలుస్తాం. 2028 నుంచి 34 దాకా వీళ్ళే ఉంటారట. నీకు అంత ధైర్యం ఉంటే దమ్ముంటే అసెంబ్లీ రద్దు చెయ్యి. అప్పటిదాకా ఎందుకు ఇప్పుడే తెలుసుకుందాంపా. నువ్వు గెలుతానంత దమ్మున్నది కదా, నువ్వు పని చేసినట్టు కదా. నిజంగానే నువ్వు పని చేస్తే 2028 దాకా ఎందుకు, ఇప్పుడే రాజీనామా చేద్దాం. పట్టి అందరం అసెంబ్లీ రద్దు చేయి, ప్రజలకు పోదాం. ఇవ్వడేందో ప్రజలే తేల్చి చెప్తారు ఇప్పుడు నీకు. లేదు నువ్వు మా ఎమ్మెల్యేలను గుంజుకున్నావు కదా, 9 మందినో 10 మందినో, దమ్ము ఉంటే గాలతో రాజీనామా పెట్టి ఎవరు గెలుస్తారో ఇప్పుడు ప్రజలకు పోయి చూసుకుందాంపా. ఇదో అదో ఏదో ఒకటి తెలుసుకుందాంపా. ఊకే నువ్వన్నా నేనన్నా నువ్వు గెలుతా ఎందుకు, పోదాంపా ప్రజలకు ఇప్పుడే పోదాంపా. నీకు అంత నమ్మకం ఉంటే, నువ్వు అంత పని చేసినోడు అయితే, నీకు ధైర్యం ఉంటే అసెంబ్లీ రద్దు చేసి అసెంబ్లీకి పోదాంపా. దానికి నీకు చేత కాదు. ఇలా ఎన్ని అబద్ధాలు మాట్లాడిందంటే, నేను ఇందాక చూస్తూ ఉంటే అసలు వెనకటేదో ఆయనకు శాపం ఉన్నట్టుంది. నిజాలు మాట్లాడితే నెత్తివలి చనిపోతాడు అనేది ఉంటుండే చూడు, వెనకటేదో సామెత. అట్లా రేవంత్ రెడ్డి అబద్ధాలు తప్ప జీవితంలో నిజాలు మాట్లాడు. తమిళనాడు రాజకీయాల్లో ఊహకందని ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఇది. వెండి తెరపై దళపతి విజయ్ పక్కన మెరిసిన గ్లామర్